మనం ఆల్రెడీ పార్ట్ 1 వీడియో చేసామండి. దాంట్లో కూడా మన యొక్క లేజిక్ సర్జరీ గురించి అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను అనమాట. ఫస్ట్ ఆ వీడియో చూసి తర్వాత ఈ వీడియో చూడండి. నేను ఆ యొక్క వీడియో లింక్ కింద డిస్క్రిప్షన్ అయితే ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. మనము కాస్ట్ గురించి, అలాగే మనం ఎటువంటి మెడిసిన్స్ వాడాలి, ఎంత డ్యూరేషన్ వాడాలి అనే దాని గురించి డిస్కస్ చేద్దాం. అలాగే నేను ఫస్ట్ పార్ట్లో కొన్ని పాయింట్స్ అనేది మిస్ చేశాను అనమాట. వాటిని యాడ్ చేస్తే బాగుంది అనిపించింది. ఆ పాయింట్స్ని కూడా ఈ వీడియోలో కవర్ చేస్తాను అనమాట. ఫస్ట్ వచ్చేసి మనకి ఎప్పుడైతే సర్జరీ చేస్తారో మనకి ఆ టైంలో మనకి ఎగ్జాక్ట్గా మనకి ఇక్కడ నల్ల గుడ్డు ఉంటుంది కదా, సో దాని మీద మనకి కాంటాక్ట్ లెన్స్ అనేది ప్లేస్ చేస్తారనమాట. నెక్స్ట్ వచ్చేసి 1 వీక్ తర్వాత మళ్ళీ మనం డాక్టర్ గారిని అయితే కన్సల్ట్ అవ్వాల్సి ఉంటుంది. అప్పుడు డాక్టర్ గారు మన కళ్ళని చెక్ చేసి అంతా ఓకే అనుకుంటే ఆ కాంటాక్ట్ లెన్స్ అనేది రిమూవ్ చేయడం అయితే జరుగుతుంది. అలాగే ఇంకోటి వచ్చి నేను ప్రీవియస్ వీడియోలో హెడ్ బాత్ గురించి చెప్పాను, ఫేస్ వాష్ గురించి చెప్పలేదు అనమాట. సో మీరు సేమ్ ఫేస్ వాష్ కూడా చేయకూడదండి. సో మ్యాక్సిమం ఒక 2 వీక్స్ వరకు కూడా చేయకపోవడం మంచిదనమాట. సో మీకు డాక్టర్ కూడా రికమెండ్ చేస్తారు. మరి ఎలా అంటే మనకి టిష్యూస్ ఉంటాయి అనమాట, ఫేస్ వాష్ రిలేటెడ్ టిష్యూస్ ఉంటాయి, వాటిని యూస్ చేసుకొని క్లీన్ చేసుకోవచ్చు. లేదంటే మీరు ఒక మంచి క్లాత్ తీసుకొని సో వాటర్లో తడుపుకొని దాని ద్వారా కూడా క్లీన్ చేసుకోవచ్చు అనమాట. సో నెక్స్ట్ వచ్చేసి మెడిసిన్స్ గురించి మాట్లాడుకుంటే మనకి ఎప్పుడైతే సర్జరీ అయిపోతుందో ఆ రోజు నుంచి మనం మెడిసిన్స్ అయితే కంటిన్యూస్గా వాడాల్సి ఉంటుంది. సో నా సిచ్యువేషన్ అయితే నాకు డాక్టర్ గారు 4 months అయితే రికమెండ్ చేశారు కంటిన్యూస్గా వాడమని చెప్పేసి. అలాగే ఇంతకుముందే నేను చెప్పినట్లు మా ఫ్రెండ్స్ కూడా ఉన్నారని చెప్పాను కదా, వాళ్ళకైతే 6 months వరకు రికమెండ్ చేశాను అనమాట. సో ఇలా యావరేజ్గా మనం ఒక 3 to 6 months ఈ మధ్యలో మ్యాక్సిమం వాడమంటారు. ఖచ్చితంగా ఫ్రీక్వెంట్గా వాడాలన్నమాట. ఇక ఎటువంటి మెడిసిన్స్ వాడాలంటే నేను ఇప్పుడు ఏవైతే చెప్పబోతున్నా మెడిసిన్స్ ప్రతి ఒక్కటి నేను డిస్ప్లే చేస్తాను అనమాట. నేమ్ ప్లస్ అలాగే ఫోటోస్ కూడా డిస్ప్లే చేస్తాను. మనకి ఐ డ్రాప్స్ ఇస్తారు, అట్ ద సేమ్ టైం టాబ్లెట్స్ ఇస్తారు అనమాట. వాటిని కూడా యూస్ చేయాల్సి ఉంటుంది. టాబ్లెట్స్ గురించి మాట్లాడుకుంటే మనకి స్టార్టింగ్ లో మనకి పెయిన్ ఉంటుంది కదా, సో దానికోసం పెయిన్ కిల్లర్స్ ఇస్తారనమాట. నేనైతే పర్సనల్ గా నేను ఫస్ట్ డే ఓన్లీ వేసుకున్నాను అనమాట, తర్వాత అయితే వేసుకోలేదు. నేను ఐ డ్రాప్స్ తోనే వాటిని అయితే కవర్ చేసి వచ్చాను అనమాట, పెయిన్ కిల్లర్స్ వాడలేదు. నెక్స్ట్ ఇంకా టాబ్లెట్స్ గురించి మాట్లాడితే మొత్తం 3 types ఆఫ్ టాబ్లెట్స్ ఇచ్చారనమాట. అలాగే 3 types ఆఫ్ ఐ డ్రాప్స్ ఇచ్చారనమాట. సెకండ్ వన్ వచ్చి విటమిన్ సి రిలేటెడ్ గా ఒక టాబ్లెట్స్ ఇచ్చారనమాట. అలాగే ఇంకోటి కూడా ఇచ్చారు. సో దాని గురించి ఎగ్జాక్ట్ గా అది స్పెసిఫిక్ దేనికి యూస్ అవుతుందో నాకైతే లేదు. సో దాని నేమ్ డిస్ప్లే చేస్తాను, అలాగే ఫోటోని కూడా డిస్ప్లే చేస్తాను, చెక్ చేయండి అనమాట. నాకు 3 types ఆఫ్ ఐ డ్రాప్స్ ఇచ్చారనమాట. సో ఫస్ట్ వచ్చేసి యాంటీబయాటిక్ అనమాట. సో ఇది ఒక 1 week దాకా వాడమని చెప్తారు. నెక్స్ట్ అయితే దాన్ని మనం ఆపేయాల్సి ఉంటుంది. ప్రెసెంట్ నేను కంటిన్యూస్గా వాడుతున్న వచ్చేసి ఈ 2 ఐ డ్రాప్స్ అనమాట. సో ఇక్కడ ఒకటి ఉందో చూడండి, ఈ ఐ డ్రాప్, సో ఈ ఐ డ్రాప్స్, ఈ 2 ఐ డ్రాప్స్ అయితే ప్రెసెంట్ అయితే కంటిన్యూస్గా వాడుతున్నాను. సో ఇవి వచ్చేసి సో ఈ ఐ డ్రాప్స్ గురించి మాట్లాడుకుంటే ఇది మనం డైలీ 6 times అయితే వేసుకోవాలన్నమాట. కంటిన్యూస్గా 4 months నాకు అలా అయితే రికమెండ్ చేయడం జరుగుతుంది. సో ఇది కూడా 4 months వాడాలి. బట్ ఈ యొక్క ఐ డ్రాప్స్లో మనం ఎలా అంటే ఫస్ట్ మంత్ 4 times వేసుకోవాలి పర్ డేకి. అలాగే నెక్స్ట్ మంత్ 1 drop తగ్గించి అంటే పర్ డేకి 3 times వేసుకోవాలన్నమాట. సో థర్డ్ మంత్ పర్ డేకి 2 times, 4th మంత్ వచ్చి పర్ డేకి 1 అనమాట, 1 drop. ఒక జెల్ ఇస్తారండి. సో ఇది జెల్ అనమాట. సో ఇది నేమ్ వచ్చేసి హైకూల్ పిఎఫ్ జెల్ అని ఉంది. సో ఒకసారి చూడండి, ఈ జెల్ అనమాట. ఇదేంటంటే మనం నైట్ నిద్రపోయే ముందు సో ఎగ్జాక్ట్గా మన కంటి పొర ఉంటుంది కదండి, ఇక్కడ కింద బాటమ్ సైడ్, సో ఇక్కడైతే మనం పెట్టుకోవాల్సి ఉంటుంది అనమాట. సో ఇలా అమ్మాయిలు కాటుకు పెట్టుకుంటారు కదా, సేమ్ అదే ప్రాసెస్లో మనం ఏంటంటే దీన్ని కరెక్ట్గా ఐ పొర కింద అయితే పెట్టుకోవాల్సి ఉంటుంది. సో చాలా చల్లగా ఉంటుంది అనమాట. సో పెట్టుకున్న తర్వాత మనం నిద్రపోతే మార్నింగ్ అంతా అయిపోతుంది. సో మార్నింగ్ కొద్దిగా మీరు ఎక్కువ పెట్టుకున్నట్లయితే ఏమవుతుందంటే మనకి జనరల్గా పుసిగట్టడం అంటారు కదా, కళ్ళు అలా వస్తుంటాయి అనమాట ఎక్కువ అయితే. అలాగే మనకి ఐ గ్లాసెస్ ఇస్తారనమాట. సో ఫస్ట్ నేను చాలా మంది ఆపరేషన్ చేసుకున్నప్పుడు ఐ గ్లాసెస్ పెట్టుకుంటే సో వాటిలో ఏమైనా స్పెషల్ ఫీచర్స్ ఉంటాయేమో అట్లా అనుకునేవాను అనమాట, తెలియక ముందు. బట్ అవేం కాదండి. సో అవి జస్ట్ ఇవి ఐ గ్లాస్ అనమాట. చాలా మంది బ్లాక్ చూస్తుంటారు, ఇవి వైట్. సో ఏవైనా పర్లేదు, ఇవి జస్ట్ ఫర్ ప్రొటెక్షన్ అనమాట. సో మనము బయటకు వెళ్ళేటప్పుడు గాలి తగలకుండా అలాగే దుమ్ము పడకుండా వాటి కోసం అనమాట ఇవి ప్రొటెక్షన్ గ్లాసెస్. ఇవి పెద్ద కాస్ట్ కూడా ఉండవు, 100 rupees ఉంటాయి అనమాట. సో ఇవి అయితే గుర్తుపెట్టుకోండి. మ్యాక్సిమం ఇవి అండ్ మెడిసిన్స్. సో ప్రెసెంట్ అయితే వాడేటివి కంటిన్యూస్గా 4 months అయితే వాడాల్సి ఉంటుంది. అది నెక్స్ట్ కాస్ట్ గురించి డిస్కస్ చేసినట్లయితే మనకి కాస్ట్ అనేది ఒక హాస్పిటల్లో అలాగే మీకు ఏదైతే సర్జరీ చేయించుకుంటారో దాని బేస్ అయి ఉంటుంది అనమాట. సో నా సిచ్యువేషన్లో నాకు అరౌండ్ 85,000 దాకా ఛార్జ్ చేయడం అయితే జరుగుతుంది. అది కూడా ఏంటంటే నాకు ఇన్సూరెన్స్ ఉంది కాబట్టి వాళ్ళు ఇన్సూరెన్స్ దగ్గర నుంచి మ్యాక్సిమం రాబడ్డానికి చూసారనమాట హాస్పిటల్ వాళ్ళు. సో అదే ఒక సిచ్యువేషన్ అనమాట. బట్ మీరు పర్సనల్గా మీ ఓన్ మనీ పెట్టుకుంటే సో మీరు మాట్లాడవచ్చు అనమాట. అదేం ఫిక్స్డ్ అమౌంట్ కాదు. సో మ్యాక్సిమం ఒక 70,000, 80,000, 90,000 ఇలా ఉంటుంది. సో 1 lakh కూడా ఉండేదానికి ఛాన్సెస్ ఉంటాయి, డిపెండ్స్ అపాన్ హాస్పిటల్ అనమాట. సో కాబట్టి అది గుర్తుపెట్టుకోండి. సో ఈ రేంజ్లో అయితే ఉంటుంది అనమాట.